సామాన్య ప్రజల దైనందిక అవసరాలలో చిల్లర నోట్లకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అలాగే విద్యార్థుల అవసరాలకు చిన్న చిన్న ఒప్పందాల లావాదేవీల్లో ఉపయోగించే 10 రూపాయల స్టాంప్ పేపర్ల పాత్ర ప్రాధాన్యమైనది. ఉదయం పాల నుంచి మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలులో 10 రూపాయల నోట్ల ప్రాధాన్యత మామూలుది కాదు. అయితే కొన్నేళ్లుగా 10 రూపాయల నోట్లు కనుమరుగవుతున్నాయి. నోట్లకు బదులు విడుదల చేసిన 10 రూపాయల నాణాలు చెల్లుబాటు కావని పలు వదంతాలు రావడంతో వాటి చలామణిలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 10 రూపాయల నాణ్యం తయారీ కంటే 10 రూపాయల నోట్ల ముద్రణ తక్కువ ఖర్చవుతున్నా వాటి జీవితకాలం తక్కువగా ఉండడంతో నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసినట్టు తెలుస్తుంది. 1010 రూపాయల నోట్లు ముద్రించడానికి ఆర్బీఐకి 960 రూపాయలు ఖర్చవుతుండగా 10 రూపాయల నాణ్యం తయారీకి 5 రూపాయల 54 పైసలు ఖర్చవుతున్నట్లు సమాచారం. నోట్ల ముద్రణ తక్కువ ఖర్చుతో కూడుతున్నదే అయినా వాటి జీవితకాలం కూడా తక్కువగానే ఉంటుంది. 10 రూపాయల నోటు ఏడాదిలోపే శిథిలమవుతుండగా నాణాలు మాత్రం జీవితకాలం పాడవకుండా ఉంటున్నాయి. ఇదే కారణంగా ప్రతి ఏడాది నోట్ల ముద్రణ కంటే నాణ్యాల ముద్రణకే ఆర్బీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. మార్కెట్లో 10 రూపాయల నాణ్యంపై వస్తున్న వదంతులను ఖండిస్తూ ఆర్బీఐ ఖచ్చితమైన ప్రకటనలు చేసింది. 10 రూపాయల నాణ్యాలను ఎవరైనా నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లను సోషల్ మీడియా ద్వారా, పోస్టుల ద్వారా బ్యాంకులలో ప్రదర్శించింది. వదంతులకు గురైన పాత 10 రూపాయల నాణ్యాలతో పాటు గత సంవత్సరం కొత్త 10 రూపాయల నాణ్యాలను ఆర్బీఐ విడుదల చేసింది. 10 రూపాయల నోట్ల కొరత కారణంగా ప్రస్తుతం 10 రూపాయల నాణ్యాల పట్ల మార్కెట్లో తిరస్కరణ ఉండడం లేదని పలువురు అంటున్నారు. విద్యార్థులు, సామాన్యుల అవసరాల్లో ప్రాధాన్యత కలిగిన 10 రూపాయల స్టాంప్ పేపర్లు కూడా కనుమరుగయ్యాయి. కొద్ది కాలం క్రితం వరకు వాహనాల నెలవారీ కిరాయిలు, ఇల్లు, దుకాణాల కిరాయిలు, లావాదేవీలు, చిన్న చిన్న అఫిడవిట్లు పూర్తిగా 10 రూపాయల స్టాంప్ పేపర్లపైన జరిగేవి. విద్యార్థుల స్టైఫండ్ల రెన్యువల్స్, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల కోసం ఈ స్టాంప్ పేపర్లనే వాడేవారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు 10 రూపాయల స్టాంప్ పేపర్లపైనే అందజేసేవారు. కొద్ది కాలంగా స్టాంప్ పేపర్ల సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో విద్యార్థులు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 రూపాయల స్టాంపులు లభించకపోవడంతో 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల స్టాంప్ పేపర్లను వాడాల్సి వస్తుంది. సాధారణ అవసరాలకు కూడా ఎక్కువ విలువ కలిగిన స్టాంప్ పేపర్లను వాడుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. ఏడాది క్రితమే 10 రూపాయల స్టాంప్ పేపర్ల ముద్రణ కూడా ఆగిపోయిందని అధికారులు అంటున్నారు. స్టాంప్ పేపర్ల కొరతను అధిగమించేందుకు ప్రతి రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయాల్లో ఫ్రాంకింగ్ మిషన్లు అందుబాటులోకి తెచ్చినట్లు సబ్ రిజిస్టర్ అధికారులు తెలిపారు. ఈ మిషన్ల ద్వారా తెల్ల కాగితంపై వినియోగదారులకు ఎంత విలువ స్టాంప్ పేపర్లు అవసరమో ఆ విలువను ముద్రించి ఇస్తున్నామని వారు అంటున్నారు.